అబ్బో చాన్నాళ్ళకి చాన్నాళ్ళకి అంబటి రాంబాబు మళ్ళీ బూడిద గుమ్మడికాయ మోకం వేసుకుని మీడియా ముందుకు వచ్చేసాడు. అమెరికాలో తాయితక్కలు ఆడి ఆడి అలసిపోయాడో ఏమో, మంచి మసాజుల కోసం గుంటూరు తిరిగి వచ్చాడు. వచ్చినా కూడా ఓ 10-15 రోజులు మీడియా ముందుకైతే రాలేదు. మరి ఏమైందో ఏమో కానీ ఇదో ఇప్పుడు వచ్చి శ్రీవారి ప్రసాదంలో కల్తీని జరగలేదంటూ చెవు కోసిన మేకలాగా అరుతూ ఉన్నాడు. అందుకు కారణం లేకపోలేదండో, వైవి సుబ్బారెడ్డి పిఏని అరెస్ట్ చేసింది సిట్టు. అందుకే ఇప్పుడు వచ్చి మసిపూసి మారేడుగా చేద్దామని దిగబడ్డాడు రాంబాబు. ఇదిగో సాంబరాల రాంబాబా, మొదలెట్టు నీ శిలక జోస్యం. చిన్నప్పన్నను అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టును నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని, బురద జల్లాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు. అది అసత్య ఆరోపణ అని నువ్వు ఎట్టా చెబుతావు రాంబాబు? సిట్టు దర్యాప్తు జరుగుతుంది కదా, పోలీసులు తేల్చాలి కదా. అయినా వైవి సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేస్తే నువ్వెందుకు ఉలికి పడుతున్నావు? పడితే గిడితే సుబ్బారెడ్డి పడాలి, లేదంటే ఆయన పిఏ చిన్నప్పని తాలూకా జిల్లా వాళ్ళు టెన్షన్ పడాలి. నువ్వెందుకు అంత ఆత్రంగా ఉన్నావు? కొంపదీసి నీ యాండ్ కూడా ఉందా ఏటి? లేదంటే బాబాయ్ మీద ఆరోపణలు వస్తే ఎక్కడ మసాజులు చేయించుకుంటూ కులుగుతున్నావు తెల్లబొచ్చు రాంబాబు అని నీ బాస్ ఫోన్ చేసి ఫైర్ అయ్యాడా? మరి కందకు లేని దొరద ఈ రాంబో కత్తి పీటకెందుకు? సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది. ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో, లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. అంతేకాదు, అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. అంతేకాదు, అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం, ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికెట్ చేశారు. నువ్వు కానీ నీ గ్యాలప్ వ్యవహారాలు ఏమైనా ఉంటే నీ సుకన్య దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అయినా ఎంత గ్యాలప్ ఉండి ఏం ప్రయోజనం? ఆ ఊర పిచ్చుకలేహ్యం తినకపోతే వర్కౌట్ అవుదట కదా. మీ మిత్రులే ఆ మధ్య నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు గుసగుసలు ఆడుతుంటే మా చెవిటి శంకర్ విన్నాడట, నాతో చెప్పాడు. ఏంటి ప్రాబ్లం? నరాల బలహీనత వచ్చేసిందా? ఏందేంది మీ శ్యామలారావు పంపిన శాంపిళ్లలో కూడా కల్తీ జరిగిందని తేలిందా? మరి ఇంకనే ఊరకే ఆంబోతులు ఆరుతూ ఉన్నావు. మీ పంపిన శాంపిళ్లలోనే కల్తీ జరిగిందంటే మరి కూటమి ప్రభుత్వం చెప్పిన దాంట్లో తప్పే ఉంది రాంబాబు. సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని, సిట్టు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, ఎల్లో మీడియాని, సిట్టును కూడా అడుగుతా ఉన్నా. ఈ చిన్నప్పన్ అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయరా? ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. మరి వాళ్ళ దగ్గర కూడా పిఏగా పనిచేశాడు కదా. వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఈ ఎల్లో మీడియా? లేదు ఈ సిట్టు, ఈ పేపర్లు రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓహో, వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారేనా?
ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారనా? తెలుగుదేశంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నారనా? అయితే మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని టార్గెట్ చేయాలి. దేనికోసం టార్గెట్ చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి. ఇది ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నా. అయ్యో తేక్కలోడు తిరునాళ్ళకి వెళ్తే ఏకను దిగను సరిపోయిందట అట్టా ఉందో నువ్వు చెప్పేది. అసలు కేసు ఏంది? కల్తీ నెయ్యిని ప్రసాదంలో కలిపారని కదా. అప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరు? ఆ చెన్నప్పనే కదా. మరి ఆయన ఎవరి దగ్గర పిఏగా చేస్తే వారికి ప్రసాదంలో కల్తీకి సంబంధం ఏముంటది రాంబాబు? బుర్ర బుద్ధి ఉండే మాట్లాడుతూ ఉన్నావా? వేమిరెడ్డి దంపతులకి పిఏగా చేసినంత మాత్రాన వారికి కూడా ఈ మార్క అంటించాలని చూడటం ఏంటి? ప్రసాదంలో కల్తీ జరిగినప్పుడు సదరు చిన్నప్పను వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టే ఆయన పేరుని సిట్టు ప్రస్తావించింది. అందులో నిజానిజాలు తేల్చుతుంది. నీకు వచ్చిన బాధ ఏంటి అంటే, ఆయన వేమిరెడ్డి దంపతులు వైసీపీలో ఉన్నప్పుడే కదా చిన్నప్పని పిఏగా పనిచేసింది. అంటే మీ హయాంలోనే కదా. వాళ్ళు టీడీపీలోకి వచ్చినంత మాత్రాన ఆ కల్తీ ప్రసాదం వీళ్ళు చేసినట్లు ఎలా అవుతుంది అంబోతూ? ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంతేకాదు, నేను ఇంకో మాట అడుగుతాను. సిట్టుని, చంద్రబాబు నాయుడు గారిని, ఎల్లో మీడియాని, ఏమండి ఈ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది కదా, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఓ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పాతసారథి గారి మెంబరు, ప్రశాంత్ రెడ్డి గారి మెంబరు. మరి వాళ్ళ ప్రస్తావన రాదేమనండి ఈనాడు వారు? వారి ప్రస్తావన రాదేమనండి TV5 వారు? వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఆంధ్రజ్యోతి గారు? వాళ్ళ ప్రస్తావన రాదు. ఎందుకు రాదు? సుబ్బారెడ్డి ప్రస్తావనే వస్తుంది మీకు. చిన్నప్పన్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసినా సుబ్బారెడ్డి గారి ప్రస్తావనే వస్తుంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడో లేనప్పుడో పర్చేజింగ్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వారేమో వాళ్ళ విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదనేటువంటి ప్రశ్న వస్తుంది. ఓరి నీ ఏలుముడి రాంబాబా, ఏంది వింత వాదన? నీ ఏడుపు సుబ్బారెడ్డి పేరు బయటకు వచ్చిందనా, లేదంటే పార్థసారథి వేమిరెడ్డి దంపతుల పేర్లు బయటకు ఎందుకు రాలేదనా? పర్చేజింగ్ కమిటీలో ఉన్నంత మాత్రాన వారికి ఏం ప్రత్యేకమైన అధికారాలు ఉండవు. అప్పుడు టీటీడీ చైర్మన్ చేతుల్లోనే అధికారం అంతా ఉంటుంది. ఆ మాత్రం నీకు తెలీదా? అయినా నువ్వెందుకు ఇంతలా గింజుకుంటా ఉన్నావు? సదరు సుబ్బారెడ్డికి నోరు లేదా? నోట్లో వేలు పెడితే కొరకలేడా? పెట్టాలే కానీ భుజం వరకు కొరికి తినేయగలడు. సమర్థుడు కూడాను, మీ బాసు గారు బాబాయ్. ఆ జాత ఇదిగో ఎవరిదో వాళ్ళకి అడుక్కుంటేనే బెటర్ అనేది నా అభిప్రాయం. ఇంతకంటే విడమర్చి చేపలేక కాదు, చెబితే కంపు కొడుతుంది. నీకు వదిలే, నువ్వు వెళ్ళి సుకన్యతో సుఖ సంసారం మళ్ళీ మొదలెట్టు ఇగో అన్నట్లు చెప్పడం మర్చిపోయిన ఆ నరాల బలహీనత గట్రా ఉంటే సమరం గారిని సంప్రదించు. అబ్బో బేషుకైన ట్రీట్మెంట్ అది కూడా ఇచ్చేస్తాడా మహానుభావుడు. ఇల్లురా.